హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు జనవరి 7th ఓకేనా. మార్కెట్ ఎలా ఉంది, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఒక చిన్న వ్యూ చూద్దాం ఓకేనా. యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట ఓకేనా, అలా సేమ్ జరిగిందా లేదా అని చెప్పేసుకొని ఓకే. మీరు చూసింటే వాళ్ళకి తెలుసుంటుంది మీకు కొంతమందికి ఓకేనా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం నిన్న ఏం మాట్లాడుకున్నామంటే, ఇక్కడ మనకి చైన్ ఆఫ్ కార్డ్ ఉంటుంది ఓకేనా. ఈ ఏరియా చైన్ ఆఫ్ కార్డ్ ఉంటుంది 5 minutesలో. సో దీన్ని బ్రేక్ వెళ్తే మనకి మోస్ట్లీ ఇంకా అప్ సైడ్ తిరిగినట్టు లెక్క అనమాట ఓకేనా. ఇంకా అప్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మనకి మోస్ట్లీ ఓకేనా. సో మనకి ఇక్కడ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుందని చెప్పాను అనమాట నిన్న ఓకేనా. సో ఆ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది మనకి మార్కెట్. ఇక్కడ నుంచి ఇలా మనకు ర్యాలీ వచ్చింది అనమాట ఓకేనా. ఇక్కడ మేము టెలిగ్రామ్లో మెన్షన్ చేస్తాం మీకు, ఇక్కడ నుంచి ఒక ట్రేడ్, ఇక్కడ నుంచి ఒక ట్రేడ్, ఇక్కడ నుంచి ఒక ట్రేడ్లో ఇలా వెళ్తుంది అని చెప్పేసి ఓకేనా. బట్ ఇది అన్ఫార్చునేట్లీ ఇవైతే పోలేదు అనమాట ఓకేనా. ఇలా వెళ్ళిపోయింది అనమాట, డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి మనకి 1 minute మనకి ఎంట్రీ అనేది వచ్చింది అనమాట ఓకేనా. ఎంతమంది తీస్తున్నారో ఓకేనా వచ్చి కామెంట్ చేయండి ఓకేనా, చేసింటే ఓకేనా. బట్ ఇక్కడ మనకి ఎంట్రీ అనేది మీరు యాక్చువల్గా నేను తీస్తున్నానంటే పర్సనల్గా అయితే నేను యాక్చువల్లీ ఇక్కడ చైన్ ఆఫ్ కార్డ్ జరుగుతుంది అనుకున్నా. ఇక్కడ పెద్ద పెద్ద క్యాండిల్ పడేసరికి ఇక్కడ చైన్ ఆఫ్ కార్డ్ జరుగుతుందని చెప్పేసుకొని ఇక్కడ తీసుకున్నాను. బట్ అన్ఫార్చునేట్ అది మళ్ళీ పైకి వెళ్ళి ఈ ఏరియాలో మనకి చైన్ ఆఫ్ కార్డ్ ఇచ్చాను మార్కెట్లో ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం తీసుకునే లోపల అది వెళ్ళిపోయింది అనమాట ఓకేనా. ఈ ట్రేడ్ అయితే మిస్ అయ్యాను ఇక్కడ నుంచి, ఈ ఫాల్ ఓకేనా. ఇది మిస్ అయ్యాను అనమాట ఈ ఫాల్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ మనకి ఎంట్రీ వచ్చింది అనమాట ఓకేనా. సో మనం ఈ డిమాండ్ దాకా పెట్టేసుకున్నాం టార్గెట్ ఓకేనా. అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ చైన్ ఆఫ్ కార్డ్ వచ్చింది ఈ కలర్ ఓకేనా. సో ఈ చైన్ ఆఫ్ కార్డ్ ఇవ్వగానే ఇక్కడ ఎంట్రీ అయ్యాయి అనమాట. ఇక్కడ ఎంట్రీ మనకి మళ్ళీ ఇక్కడ నుంచి మన ఆటోమేటిక్గా ఇక్కడ దాకా ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ టార్గెట్ ఉంది. ఇప్పుడు అన్ఫార్చునేట్ మనకి ఇక్కడ నుంచి మనకి రివర్స్ ఇక్కడ రిజెక్షన్ పడేసరికి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాయి అనమాట ఓకేనా. సో ఇలా మనం ఈరోజు అయితే ఈ ఈ రింగ్ ట్రేడ్లో వచ్చాం అనమాట ఓకేనా. మార్కెట్లో మెన్షన్ చేసుకుంటా అనమాట ఓకేనా, టెలిగ్రామ్లో కూడా అసలు అప్డేట్ చేసుకొని చూడండి అందులో ఓకేనా. ఇప్పుడు అసలు టుమారో మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా, ఒక చిన్నవి ఓకేనా. మనకి మొత్తం ఫుల్ కన్సల్టేషన్ అనమాట ఇదంతా ఓకేనా. ఇలా కన్సల్టేషన్ ఇచ్చి చాలా మంది ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ అలారం వేసి పెట్టుకున్నాం, అంటే దాన్ని దాడితే అక్కడ చూద్దామని చెప్పేసి ఓకేనా. మీరు ఇలా మార్కెట్ 24 hours కూర్చొని చూడాలని ఏం లేదు అనమాట ఓకేనా. ఇలా అలారం వేసిస్తుంది పెట్టేస్తుంది ప్రశాంతంగా ఓకేనా. సరే రేపు ఏం జరుగుతుందంటే మార్కెట్లో ఇప్పుడు ఇది మనకి 5 minutes డిమాండ్, మనం 5 minutes దగ్గర వెళ్దాం ఓకేనా. సో 5 minutesలో మనకి ఇక్కడ డిమాండ్ ఉందన్నమాట ఓకే. ఇది ఒక డిమాండ్ పైన సప్లై ఉందన్నమాట ఓకేనా. సో మార్కెట్ ఇది మంచి ట్రేడ్ చెప్పాలి, యాక్చువల్లీ చెప్పాలంటే రేపు మంచి ట్రేడ్ ఉంటుంది అనమాట ఓకేనా. రేపు మార్కెట్లో ఏం జరగచ్చు అంటే ఇది కదా బోత్ లిక్విడిటీస్ అనమాట ఓకేనా. దీని లిక్విడిటీస్ని తీసుకొని మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకో, ఇలా ఓపెన్ అయ్యి ఇక్కడ ఏమన్నా మనం 1 minute చేంజ్ ఆఫ్ కట్టర్స్ ఏమైనా ఇచ్చింది అనుకో మనకి ఓకేనా, వెంటనే మనం ఇక్కడ నుంచి కాల్ చెడికి తేలచ్చు అనమాట ఓకే. మన టార్గెట్ ఎక్కడ దాకా ఉంటుందా అంటే ఈ సప్లై దాకా ఉంటుంది అనమాట ఓకే. నేను రీల్స్ కూడా చేసి పెట్టాను అనమాట ఒక రీల్ ఓకేనా, సేమ్ అలాగే ఉంటుంది ఓకేనా, ఇక్కడ ఉంటుంది. సో మార్కెట్ ఇక్కడ దీని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనకి అగైన్ ఫాలోయింగ్ ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఫుల్ లిక్విడ్ ఉంది కదా మనకి. సో దీని ఏమంటారంటే అందరూ అది సపోర్ట్ అనుకునేసి ఇక్కడ బ్రేక్ అయిపోద్దని చెప్పేసి చాలా మంది ఎంటర్ అవుతారు అనమాట. సో అంత ఈజీగా బ్రేక్ అయితే అవ్వరు అనమాట ఓకేనా. బట్ అవ్వచ్చు, బట్ కానీ ఏంటంటే అని మినిమం రియాక్షన్ ఉంటుంది, కిందికి ఎంతో కొంత వస్తుంది అనమాట ఓకేనా. అది ఈ లెగ్లో మూవ్మెంట్ని బట్టి అనమాట. ఈయన అగ్రెసివ్గా ఫాలో అయితే ఇప్పుడు మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కన్సల్టేషన్ అయితే ఉంటుందంటే కొంచెం మినిమం వస్తారన్నమాట ఎంతో కొంత ఓకేనా. సో ఇక్కడ చిన్న చేంజ్ ఆఫ్ కట్టిస్తాను మార్కెట్లో, మళ్ళీ ఇక్కడ నుంచి మనం ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట పుట్ సైడ్ ఓకేనా. మన టార్గెట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ డిమాండ్ ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే ఇది ఆల్రెడీ ఈ డిమాండ్ మిడికేట్ అయింది కాబట్టి దీన్ని బ్రేక్ చేసి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా. బ్రేక్ చేసి ఎంత దూరం వెళ్తారు బ్రో అంటే మరి ఎంత దూరం ఎంత వెళ్ళిపోరు ఓకేనా. ఇక్కడ మనకి హై టైం ఫ్రేమ్ డిమాండ్స్ ఉన్నాయి ఓకేనా. మనకి ఇక్కడ ఒక 5 minutes డిమాండ్ ఉంది ఓకేనా. సో మార్కెట్ మనకి ఇక్కడ దాకా రావచ్చు అనమాట ఇన్ కేస్ అలా జరిగితే ఓకేనా. సో మోస్ట్లీ మీకు ఫస్ట్ టార్గెట్ అయితే ఇక్కడ దాకా పెట్టేసుకోండి, ఈ ఏరియా దాకా ఓకేనా. ఎందుకంటే ఇక్కడ ఉంటుంది, అది రేపు లైవ్ మార్కెట్ని అప్డేట్ చేస్తా ఓకేనా, ఎలా అని చెప్పేసి ఓకేనా. సో ఇన్ కేస్ మార్కెట్ అనేది ఇలా బ్రేక్ చేసి వెళ్ళిపోయింది అనుకుందాం, ఇలా బ్రేక్ చేసి వెళ్ళిపోయింది అనుకో ఓకేనా, ఇక్కడ చాలా పెద్ద మూవ్ వస్తుంది అనమాట ఓకేనా. ఎందుకంటే ఇక్కడ ఆపడానికి ఏం లేదనమాట, మొత్తం ఇన్బ్యాలెన్స్ ఉంది ఇక్కడ ఓకేనా. సో ఆర్డర్ ఆపాలంటే ఈ ఒక్కటే అనమాట, ఈ ఒక్కటి మాత్రమే ఉంది ఇక్కడ ఆపడానికి ఓకేనా. సో రేపు మాత్రం చాలా మేబీ పెద్దగా మూవ్ ఉండొచ్చు అనుకుంటున్నా ఓకేనా. అది చూద్దాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా. బట్ ఎలా ఉంటుందో చూద్దాం రేపు మార్నింగ్ ఓకేనా. ఇలా కాల్ సైడ్ వస్తే మాత్రం పక్కా ఇక్కడ దాకా వెళ్తుంది ఓకేనా. ఇక్కడికే మనకి చాలా పాయింట్స్ ఉన్నాయి ఓకేనా. దాదాపుగా ఇది చూడడానికి చిన్నగా అనిపించచ్చు కానీ 100 పాయింట్లు దాకా అనమాట ఓకేనా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి అగైన్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా చిన్న రియాక్షన్ ఏమైనా ఇస్తుంది మార్కెట్లో, ఇలా రియాక్షన్ ఏమి ఇవ్వకుండా ఓకేనా, చేంజ్ ఆఫ్ కట్ ఏం జరగకుండా మార్కెట్లో ఇలాగే ట్రావెల్ వెళ్ళిపోయారంటే ఇక్కడ దాకా టార్గెట్ ఉంటుంది మనకి ఓకేనా. ఇన్ కేస్ ఇక్కడ కూడా చేంజ్ ఆఫ్ కట్ ఏమి ఇవ్వకుండా ఇలా వెళ్ళిపోయారంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది అనమాట ఓకేనా. సో ఇది చాలా పెద్ద మూవ్ ఉంటుంది ఇక్కడ దాకా. ఈ ఏరియా దాటిన తర్వాత చాలా స్పీడ్ అవుతుంది మార్కెట్, ఎందుకంటే ఇంబ్యాలెన్స్ అనమాట. ఇంబ్యాలెన్స్ దగ్గర మార్కెట్ అనేది చాలా స్పీడ్గా ట్రావెల్ అవుతుంది అనమాట ఓకేనా. సో ఇది అనమాట ఓకేనా. కాల్ సైడ్ రేపు మోస్ట్లీ ఉండొచ్చు, ఇది అనమాట జరగడానికి ఛాన్స్ ఓకేనా. బట్ ఇంకోటి మనకి సపోజ్ ఈ కాల్ సైడ్ కాకుండా పుట్ సైడ్ సినారియోస్ ఏమంటే
సపోజ్ ఇన్ కేస్ మార్కెట్‌లో గ్యాప్ అప్ ఓపెనింగ్ అనుకుందాం. ఓకేనా. ప్రెజెంట్ అయితుందో లేదో చూద్దాం ఇక్కడే. ఓకేనా. మనము అదే ఎక్స్‌జెస్ నిఫ్టీ చూద్దాం. ఓపెన్ చేస్తే అది ఆల్మోస్ట్ అది వెళ్ళిపోయిందనమాట పైకి అనిపిస్తుంది. ఓకే. పైకి వెళ్ళిపోయింది అది మార్కెట్‌లో. ఓకేనా. ఇండియన్ మార్కెట్ అయితే ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఇది మనకి సేమ్ ఇది 5 మినిట్స్ డిమాండ్ అయింది మనకి ఇది. ఓకేనా. ఇప్పుడు ఇందాక మనం పుట్ సైడ్ చూస్తున్నాం కదా, అదే అనమాట ఇది. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఇది వెళ్ళిపోయిందనమాట. గ్యాప్ అప్‌కి వెళ్ళిపోయింది. చెప్పలేము రేపు మార్నింగ్ దాకా టైం ఉంది కాబట్టి ఇది నైట్ 2 క్లోజ్ అవుతుందనమాట మార్కెట్. మళ్ళీ మార్నింగ్ 6 కంతా ఓపెన్ అవుతుంది. మళ్ళీ మార్కెట్ ఇలా జారుకుంటూ వచ్చి ఇలా వచ్చి ఇక్కడ కరెక్ట్‌గా ఈ ప్లేస్‌లో ఉన్నారనుకోండి, మనం ఫ్లాట్‌గానే ఓపెన్ అవుతుంది మనకి. ఓకేనా. మన ఇండియన్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. కనబడుతుందా మీకు? ఇక్కడ దాకే అనమాట. ఓకేనా. ఇది మళ్ళీ అగైన్ దాని తర్వాత తిరిగిందనమాట ఇది. ఓకేనా. దాని తర్వాత ఎప్పుడు చూసారంటే ఇక్కడ 4:30 అనమాట. 4:30 స్టార్ట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఓకే. ఈ నైట్ 2 దాకా వెళ్తది. ఓకేనా. అగైన్ మళ్ళీ తిరుక్కుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఇక్కడే ఇలా పైకి వెళ్ళిపోయారంటే మనకి రేపు మార్నింగ్ పక్కా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక బ్రో అడిగాడు అనమాట, గ్యాప్ అప్ గురించి వీడియో చేయండి బ్రో అని చెప్పేసి. ఓకేనా. దాని గురించి సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. దాని గురించి డీటెయిల్గా నేను వీడియో చేస్తాను. బట్ ఇప్పుడైతే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా. ఇప్పుడు మార్కెట్‌లో సపోజ్ అక్కడ చూసాం కదా, మార్కెట్ అలా ట్రావెల్ వెళ్ళిపోయింది అనుకో, మార్నింగ్ అక్కడైనా ఓపెన్ అయింది అనుకో, మార్కెట్ అనేది మోస్ట్లీ మనకి గ్యాప్ అప్, గ్యాప్ అవుట్, గ్యాప్ డౌన్ అయ్యేటప్పుడు ఎలా అంటే ఒక సప్లై దగ్గర లేకపోతే ఒక డిమాండ్ దగ్గర మాత్రమే నిలబడతారన్నమాట. ఓకే. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఓపెన్ అయ్యారనుకోండి, మోస్ట్లీ ఏం చేస్తారంటే ఇలా పైకి వెళ్ళిపోతుందని చెప్పేసి అలా అనుకుంటారు. బట్ ఇక్కడ ఆపడానికి ఇది ఒక ప్లేస్ ఉందన్నమాట. ఓకేనా. సో మోస్ట్లీ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ ఓపెన్ అయ్యేది. ఇక్కడ ఓపెన్ అయ్యి దీన్ని టచ్ చేసి మార్కెట్‌లో ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ ఈ మొత్తం ఇన్‌బ్యాలెన్స్ ఉంది కదా, ఐ మీన్ గ్యాప్ అప్ ఓపెన్ ఇది మొత్తం ఫిల్అప్ చేస్తారన్నమాట. ఓకేనా. సో మార్కెట్‌లో ఎప్పుడు గాని మీరు గ్యాప్ అప్ ఏ పక్క అయితే ఆ పక్క ట్రేడ్ వెళ్ళకండి. ఓకే. ఎందుకంటే గ్యాప్ అప్ అనేది ఎక్కడ పడితే అక్కడ అవ్వదనమాట. ఓకేనా. నియర్ బై సప్లైలో డిమాండ్ అవుతుంది. ఓకేనా. ఈ సప్లై అనుకోండి, ఇప్పుడు సప్లైలో ఎలా బ్రో నేను గీయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి బ్రో అంటే క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఓకేనా. నేను ప్రతి ఒక్కటి చేపెడతాను మీకు. ఓకేనా. నేర్పిస్తా ప్రతి ఒక్కటి మీరు ఐ మీన్ హ్యాపీగా నేర్చేసుకొని మీరు మంచిగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా. బ్రో మీరు చెప్తుంది నార్మల్గా. ఓకేనా. మీరు ఇంత తక్కువ ఫీజులకి ఎవరు ఐ మీన్ నేర్పిరనమాట. ఓకే. నేను టాప్ టు బాటమ్ మొత్తం నేర్పిచేస్తాను మీకు. ఓకేనా. మీకు సబ్జెక్ట్ అంటే చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ లేకపోతే మీరు ఏం చేయలేరు. సబ్జెక్ట్ ఉంటే మీరు ప్రతి ఒక్క మూవ్ తీసుకోవచ్చు అనమాట. కిందికి పైకి నేను టెలిగ్రామ్‌లో అదే పని మెన్షన్ చేస్తాను. మీకు గుర్తుందో లేదో. ఓకేనా. టెలిగ్రామ్ చూడండి ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా. జనవరి 7th. ఓకేనా. చూడండి ఓకేనా. మార్నింగ్ ఇలా పెట్టా, మళ్ళీ ఇదొక ట్రేడ్ పెట్టా, మొత్తం 3 ట్రేడ్‌లు పెట్టా నేను. ఓకేనా. అది నాకు ఎలా తెలిసింది, నేనేమన్నా దేవుడా చెప్పండి కాదు. బట్ ఏంది సబ్జెక్ట్ అంతే. సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నేను ఐ మీన్ పెట్టగలుగుతున్నా. ఇంకోటి నేను ధైర్యంగా పోస్ట్ చేయగలుగుతున్నా. ఇంకోటి ఏంటంటే అంత ధైర్యంగా ఎవడు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, టెలిగ్రామ్‌లో గానీ అంత ఓపెన్‌గా పెట్టడనమాట. ఈ డేట్ ఇలా అది జరగక ముందే అనమాట. ఇలా వస్తది ఎవడు పెట్టడు. ఎందుకంటే వాడికే తెలీదనమాట ఏం జరుగుతుందో. ఓకేనా. బట్ నేను కాన్ఫిడెంట్‌గా పెడుతున్నా అంటే నా సబ్జెక్ట్ మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి. ఓకేనా. సో మీరు అర్థం చేసుకొని ఓకేనా, సబ్జెక్ట్ నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత ఓపెన్‌గా స్టేటస్‌లు గానీ, రీల్స్ అన్నీ ఎవడు పెట్టడు అట్లా ఓపెన్‌గా మొత్తం. ఓకేనా. నేను కావాలంటే మళ్ళీ మార్కెట్ రేపు జరిగిన తర్వాత మళ్ళీ ఇంకో రిలీజ్ చేస్తా. ఓకేనా. మీకు అప్పుడు అర్థమైతది ఐ మీన్ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఓకేనా. సో ఇది రేపు ప్లానింగ్. ఓకేనా. మీరు చక్కగా తీసుకొని వెయిట్ చేసి ఉంటది. తీసుకోండి. ఓకేనా. మోస్ట్లీ రేపు కాల్ సైడ్ రావడం, ఫ్లాట్ ఓపెన్ అయితే కాల్ సైడే ఉంటుంది మనకి ఎంట్రీ. ఓకేనా. ఇక్కడ నుంచి మనకి చిన్న చేంజ్ ఆఫ్ కండిషన్ మీరు తీసుకుని ధైర్యంగా మీరు హోల్డ్ చేయండి. ధైర్యంగా ఎక్కడికి పోదు, మార్కెట్ మిమ్మల్ని దాటి ఎక్కడికి పోదు. ఓకేనా. దీన్ని దాటేంత ఎక్కడికి పోదు. హోల్డ్ చేయండి మీరు ధైర్యంగా, పర్లేదు. ఓకేనా. హోల్డ్ చేసిన అట్లీస్ట్ 100 పాయింట్స్ మీకు టార్గెట్ వస్తుంది. ఇక్కడ ఏమైనా చేంజ్ ఆఫ్ కటర్ వచ్చిందంటే ఎగ్జిట్ అవ్వండి. ఏం చేంజ్ ఆఫ్ అంటే ఇలా 1 మినిట్‌లో వస్తుంది ఇలా. ఓకేనా. ఎగ్జిట్ అయ్యండి. ఓకేనా. లేదంటే హోల్డ్ చేయండి, అలాగే వెళ్ళిపోద్ది పైకి. ఓకేనా. ఐ మీన్ చేంజ్ పెడితే ఎగ్జిట్ అయిపోవాల్సింది మీరు. ఓకేనా. మళ్ళీ పుట్ సైడ్ ట్రై చేయొచ్చు మీరు. సపోజ్ ఇన్‌కేస్ ఇలా కిందకి వచ్చిన అలాగే పైకి వెళ్ళిపోయారంటే అలా ఇక్కడ దాకా వెళ్తారు. మళ్ళీ ఇక్కడ ఏమన్నా చేంజ్ అక్కడ ఇస్తున్నారేమో చూడండి. ఓకేనా. ఇప్పుడు ఇవ్వలేదు అలా పైకి వెళ్ళిపోతారు ఇక. ఓకేనా. సో ఇది సినారియోస్ రేపు. ఓకేనా. సో రేపు మార్నింగ్ ఐ మీన్ చూసుకొని మంచిగా ట్రేడ్ తీసుకోండి. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ.